ఇది మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ అయితే డామ్కా కోసం అయితే నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని గ్యాస్ స్టవ్ దగ్గరకొచ్చాను. గ్యాస్ స్టవ్ దగ్గర రాంగానే నాకైతే ఒక విషయం అయితే గుర్తొచ్చింది. అదైతే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. దీన్ని నేను 2 పార్ట్‌లుగా అయితే డివైడ్ అయితే చేశాను. మొదటి పార్ట్‌లో అయితే నేనైతే పూర్తి విషయం అయితే చెప్పను. సగం సగమే చెప్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా అయితే అయ్యేదైతే కాదు. కాబట్టి నేను 2 పార్ట్‌లుగా అయితే చెప్పాను. మీకు ఇష్టమైతేనే రెండో పార్ట్ అయితే చెప్తానండి. ఇది లేడీస్‌కి సంబంధించిందే. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏంటి అనేది నేనైతే చెప్తాను. ప్రతి ఒక్కరికి చెప్తాను. ఎందుకంటే మనం పొద్దున్నే లెగిస్తే గ్యాస్ స్టవ్ దగ్గరే ప్రతి పని చేసుకుంటాము. నేను కూడా అంతే. చిన్నపిల్లలు గ్యాస్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. నాకు తెలిసినంత మట్టికి మనం త్వరగా అయిపోతుందని గ్యాస్ మీద అయితే కుకింగ్ అయితే చేసుకుంటాము. ఈ గ్యాస్ వల్ల ఎంత నష్టాలు ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నాకైతే ఇప్పుడే అర్థమవుతుంది. చాలా భయమేస్తుంది. గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్తే ఆ విషయమే గుర్తొస్తుంది. అదే విషయం నేనైతే మరో పాటలో అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఈ విషయం విన్న దగ్గర నుంచి నాకైతే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయమేస్తుంది. చిన్నపిల్లల్ని పంపించాలన్నా కూడా, అలాగే వాటర్ తెచ్చుకోవడానికి కూడా మా పాప కానీ, బాబు కానీ వెళ్తే చాలా భయమేస్తుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మనం వీడియోస్ తీస్తున్నాం కదా ఫోన్ పెట్టి, అలా తీయొచ్చా అసల? నాకైతే డౌట్‌గానే ఉంది. నేనైతే వీడియోస్ తీస్తున్నాను గ్యాస్ స్టవ్ దగ్గర నుంచొని. మరి అలా తీయొచ్చో లేదో కూడా నాకైతే తెలీదు. ఆల్మోస్ట్ మన పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి మీద అయితే కుకింగ్ అయితే చేసుకునేవాళ్ళము. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళం గ్యాస్ స్టవ్ అని త్వరగా అయిపోయిద్దని దాని మీదే ఈజీగా వండుకుంటున్నాము. నిజంగా పాతకాలం పద్ధతులే చాలా మంచివండి. నేను అనుకుంటున్నాను ఇప్పటి నుండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నేను ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీదే చాలా మంచిది అనుకుంటున్నాను. గ్యాస్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో, మనుషులకి ఎన్ని బాధలు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే నేనైతే ఒక ఊర్లో ఒక సంఘటన అయితే విన్నాను. మా చెల్లి అయితే రీసెంట్‌గానే చెప్పింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అదేంటంటే మేము చిన్నపిల్లలప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ముగ్గురు, ఒక బాబు, ఒక పాప. అలాగే వాళ్ళమ్మ చాలా కూలి పని అయితే చేసుకొని బ్రతికించుకుంటుంది. వాళ్ళ డ్యాడీ అయితే రీసెంట్‌గానే చనిపోయారండి. వాళ్ళ డ్యాడీ బైక్ యాక్సిడెంట్‌లో అయితే చనిపోయారు. మేము చిన్నపిల్లలప్పుడైతే వాళ్ళ గురించి అయితే ఈ విధంగా అయితే విన్నాము. వాళ్ళ పాప అయితే చాలా బాగా చదివిద్ది. వాళ్ళిద్దరూ అయితే నాకు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మకి ఇలా అయిందని నాకు తెలిసిన తర్వాత చాలా భయమేస్తుంది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చెప్తానండి. బాయ్.